తెలంగాణలో రైతు రుణమాఫీకి విధి విధానాలు ఖరారు చేసింది ప్రభుత్వం. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రైతు కుటుంబం అని గుర్తించడానికి రేషన్ కార్డు ప్రామాణికమని తెలిపింది. అయితే రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి కండిషన్స్ పెట్టడం ఏంటని బీజేపీ ప్రశ్నించింది. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు మాఫీకి మరో అడుగు పడింది. పంటల రుణమాఫీకి గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని తెలిపింది. రైతు కుటుంబంగా గుర్తించడానికి రేషన్ కార్డు ప్రామాణికమని స్పష్టం చేసింది. ఎస్హెచ్జి, జేఎల్జి, ఆర్ఎంజి, ఎల్ఈసిఎస్ రుణాలకు రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదని వివరించింది. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే జమ అవుతుందని తెలిపింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు సమస్యలను 30 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఏంటని ప్రశ్నించారు. రేషన్ కార్డు అనే షరతు పెట్టి చాలా మందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కండిషన్ మీకు నిజంగా రుణమాఫీ చేయాలని చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే అన్కండిషనల్ రుణమాఫీ గతంలో మీరు చెప్పారు ఆ అన్కండిషనల్ రుణమాఫీయే ఉండాలి తప్ప ఈ కండిషన్స్ పెట్టేసి పేద రైతాంగానికి మీరు అన్యాయం చేయడం ఇది సమంజసం కాదు అంటున్నాను. మొత్తానికి ఆగస్టు 15 లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగులేసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.